వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తుంది. క్లాసెస్ కావాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే జాయిన్ అవ్వండి. ఇక ఫ్రీగా ఉచితంగా ఎవ్రీ వీక్ సండే మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎగ్జామ్స్ కోసం కూడా మీరు ఉచితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మీరు వింటున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అల్టిమేట్గా మీరు ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ని అయితే ఫేస్ చేశారో అలాంటి క్వశ్చన్స్ని డిజైన్ చేసి మీకు ప్రత్యేకంగా క్లాస్ల రూపంలో చెప్పడం జరుగుతూ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆన్సర్ చేసేలాగా ఇస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు వినడమే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు 8 జనవరికి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSCలో ఇటీవల ఎన్ని దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 4. సో ఎన్ని దేశాలు UNSCకి ఎన్నిక కావడం జరిగింది ఇటీవల అనేది ఈ క్వశ్చన్ మీకు కమింగ్ ఎగ్జామ్స్లో వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలగాలి. రావడానికి 100% అవకాశం ఉంది. ఎందుకు అనంటే యునైటెడ్ నేషన్, ఐక్యరాజ్య సమితి అని అంటున్నాం. యునైటెడ్ నేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మీరు ఎనీ సిలబస్ తీసుకోండి, ఏ పరీక్షకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన సిలబస్ తీసుకున్నా అందులో ఫస్ట్ ఉండేటువంటి లైన్ ఏంటి? సిలబస్కి సంబంధించి జనరల్ స్టడీస్లో పేపర్ 1కి సంబంధించి అంటే ఇంటర్నేషనల్, నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు. సో అలా ఈ క్వశ్చన్ అనేది ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ గురించి ఇదే కాదు, ఏ అంశం వచ్చినా మీరు పూర్తిగా నేర్చుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు లేటెస్ట్గా ఇది జరిగింది. దేనికి సంబంధించి? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. దానిని ఏమంటున్నాం? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని అంటున్నాం. మరి ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించినటువంటి క్వశ్చన్ని మనం చేయబోతున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉండాలి. సో ఈ ప్రాథమిక సమాచారం గుర్తుంచుకోవడానికి, అలాగే దాన్ని ఎప్పుడూ కూడా మీరు జస్ట్ రిమెంబర్గా ఉంచుకోవడానికి మీకు ఇంకొన్ని అడిషనల్ విషయాలను చెప్తాను. సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటున్నాం. సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అని జీకే లెవెల్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 24 అక్టోబర్ 1945 అంటే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో. ఓకేనా? యుద్ధం అయిపోయిన తర్వాత. సో దీని మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నా నేను. ఇక్కడనేమో ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అడిగినాం. అది 24 అక్టోబర్ 1945. మరి మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అని అంటే నేను చెప్తాను ఆన్సర్, గుర్తుంచుకోండి. 17 జనవరి 1946లో జరిగింది. ఇది మొదటి సమావేశం. సో దీని ఆఫీస్ ఎక్కడ ఉంది అని అంటే న్యూయార్క్లో ఉంది. ఎక్కడ ఉంది ఇది? ఐక్యరాజ్య సమితికి సంబంధించినది అంటే న్యూయార్క్లో ఉంది అని గుర్తుంచుకోండి. ఇది ప్రాథమిక సమాచారంగా జస్ట్ గుర్తుంచుకోండి. మరి ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఎన్ని దేశాలు ఉంటాయి మొత్తం ఇందులో అంటే ఇందులో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని అని క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 5 పర్మనెంట్ మెంబర్స్గా ఉన్నాయి. వీటికి వీటో పవర్ అనేది ఉంటుంది. సో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. ఇక్కడ వరకు ఓకే కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు అనంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇటీవల ఎన్ని దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి అని అడిగారు. ఇక్కడి వరకు మనం పర్మనెంట్ మెంబర్స్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు తాత్కాలికంగా ఎన్ని దేశాలు ఉన్నాయి అని అడుగుతున్నారు, ఎన్నికయ్యాయి అని అడుగుతున్నారు. అసలు తాత్కాలికంగా ఎన్ని దేశాలు ఉంటాయి సార్? ఇక్కడ పర్మనెంట్ మెంబర్స్ ఏమో 5 అని అన్నారు. మరి తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని? శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటే తాత్కాలికంగా ఎన్ని ఉన్నాయి అని అంటే 10 ఉన్నాయి. 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి. మరి ఇటీవల ఎన్ని దేశాలు ఎంపికయ్యాయి తాత్కాలిక సభ్య దేశాలుగా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఈ క్వశ్చన్కి అని అంటే వెరీ సింపుల్. ఎన్ని దేశాలు ఎన్నికయ్యాయి అని అంటే మొత్తం 5 దేశాలు ఎంపిక కావడం జరిగింది. ఇది మన ఆన్సర్. జనవరిలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి ఎన్ని దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా జనవరిలో ఎంపిక కావడం జరిగింది 2022కి సంబంధించి అని అంటే 5 దేశాలు ఎంపికయ్యాయి. 2 సంవత్సరాల పాటు ఈ దేశాలు ఐక్యరాజ్య సమితికి సంబంధించి సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ఏదైతే ఉందో అందులో తాత్కాలిక సభ్య దేశాలుగా 2 సంవత్సరాల పాటు కొనసాగుతాయి. మరి 5 దేశాలు ఏంటివి అని చెప్పేసి కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే
ఇగో అల్బేనియా, బ్రెజిల్, గాబన్, ఘనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికైనటువంటి ఈ 5 దేశాలలో ఎక్కువ సార్లు భద్రతా మండలికి సంబంధించి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఈ ఎన్నికైన 5 దేశాలలో ఎక్కువ సార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైనటువంటి దేశం ఏది? ఇక్కడ 5 పేర్లు ఇచ్చినాం మనం. ఇందులో ఎక్కువ సార్లు ఎంపికైనది ఏది అని అంటే అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది బ్రెజిల్ ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి 11 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికవ్వడం జరిగింది. సరే 5 సభ్య దేశాలు శాశ్వత సభ్య దేశాలు, మనం ఇప్పుడు మాట్లాడుతున్నది తాత్కాలిక సభ్య దేశాల గురించి. ఒకసారి 5 శాశ్వత సభ్య దేశాలు ఏంటి అని అంటే యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇలా బ్రిటన్. ఈ 5 కూడా శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. కానీ తాత్కాలిక సభ్య దేశాలు మొత్తం 10 ఉంటే అందులో 5 అనేవి కొత్తగా ఎంపిక కావడం జరిగింది. ఆ కొత్తగా ఎంపికైనవే ఇక్కడ అని చెప్తున్నాం. ఎందుకు ఇంతలా చెప్తున్నాము అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో రావచ్చండి. ఎగ్జామ్లో వస్తే మీరు ఆన్సర్ చేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నటువంటి క్వశ్చన్. సో ఇటీవల యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఎన్నికైన 5 దేశాల పేర్లు ఇచ్చి గుర్తుపట్టండి అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది అల్బేనియం, బ్రెజిల్, గాబన్, ఘనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా? సో ఇలా ఈ క్వశ్చన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఇంతకుముందు కూడా ఒకసారి కౌన్సిల్కి ఎంపిక కావడం జరిగింది. ఇక అల్బేనియం అనేది తొలిసారిగా ఈసారి ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నిక కావడం జరిగింది. సో ఇలా భద్రతా మండలికి సంబంధించినటువంటి గబోన్, అర్మియా, ఘనా ఇంతకుముందు 3 సార్లు కౌన్సిల్లో ఉన్నాయి. భద్రతా మండలికి సంబంధించినటువంటి కౌన్సిల్లో 3 సార్లు ఉన్నాయి. మొదటిసారి ఎంపిక అయ్యిందేమో ఏదైతే అల్బేనియా ఉందో ఇది తొలిసారి ఎంపిక అయింది. ఎక్కువ సార్లు ఇప్పుడు ఎంపికైన వాటిల్లో బ్రెజిల్ ఎంపిక అయింది 11 సార్లు. అరబ్ ఎమిరేట్స్ సెకండ్ సారి ఎంపిక కావడం జరిగింది. సో అల్బేనియా, బ్రెజిల్, గాబన్, ఘనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఈ ప్రాథమిక సమాచారాన్ని గుర్తుంచుకోండి, మీకు ఈజీగా 1 మార్క్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చూడండి, ఇటీవల వ్యక్తులపై ఆన్లైన్ గూఢాచార్యం కేసులో ఫేస్బుక్ మరియు గూగుల్ కంపెనీలపై ఏ దేశం 1768 కోట్ల జరిమానాను విధించడం జరిగింది? ఇది టెక్నాలజీ అలాగే ఇంటర్నేషనల్స్కి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి యూకే, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి అమెరికా. ఏ దేశం ఎంపిక కావడం జరిగింది అని అంటే 1170 ఏ దేశం ఫైన్ విధించడం జరిగింది ఫేస్బుక్, గూగుల్కి అని అంటే రైట్ ఆన్సర్ వచ్చి ఫ్రాన్స్ అండి. ఈ ఫ్రాన్స్ ఏం చేసింది అని అంటే వ్యక్తులపై ఆన్లైన్ గూఢాచార్యం, కూకీ ట్రాఫికింగ్ అని ట్రాకింగ్ అని అంటున్నారు. దీనికి సంబంధించి గూగుల్, ఫేస్బుక్లపై ఇది నిర్ధారణ కావడంతో 1768 కోట్ల అంటే 210 మిలియన్ల యూరోలకి సంబంధించినటువంటి జరిమానా అనేది విధించడం జరిగింది. ఇక రెగ్యులేటరీ ప్రకారం కంపెనీలు 3 నెలల లోపు ఈ ఆర్డర్ని పాటించకపోతే ఫ్రాన్స్ విధించినటువంటి అమౌంట్ని గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ కట్టకపోతే ఆ తర్వాత ఈ 3 నెలల సమయం తర్వాత ప్రతిరోజు కూడా ₹1,00,000 చొప్పున జరిమానా విధిస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ₹1,00,000 కాదండి, €1,00,000. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇటీవల ఏ దేశం హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది? ఇటీవల ఏ దేశం హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఉత్తర కొరియా. ఇందులో ఏ దేశం క్షిపణులు ప్రయోగాలు డిఫెన్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి క్షిపణులు అనేవి. సో ఏ దేశం పరీక్షించింది అని అంటే ఉత్తర కొరియా ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది. ఇటీవల ఉత్తర కొరియా హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. అది తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఉత్తర కొరియా గతంలో సెప్టెంబర్లో తొలిసారి హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. హైపర్సోనిక్ క్షిపణులు సాధారణంగా బాలిస్టిక్ క్షిపణుల కంటే చిన్నవి, అధిక ఎత్తులో లక్ష్యం వైపు ఎగురుతూ ధ్వని కంటే 5 రెట్ల వేగంతో ఇవి ప్రయాణించగలుగుతాయి.
గంటకు 6200 కిలోమీటర్ల వేగంతో లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి ఈ హైపర్ సోనిక్కి సంబంధించినటువంటి ఆయుధాలను తదుపరి తరానికి సంబంధించినటువంటి ఆయుధాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. సార్ హైపర్సోనిక్కి సంబంధించినటువంటి మొట్టమొదటి క్షిపణి ఎప్పుడు రావడం జరిగింది అని అంటే దీనిపైన ప్రయోగాల్లో 1949లో వచ్చినట్లు మీకు ఎక్కడైనా వెతికితే సమాచారం వస్తుంది. హైపర్సోనిక్కి సంబంధించినటువంటి క్షిపణులు. సో ఇవి ధ్వని కంటే ఎంత వేగంతో ప్రయాణించగలుగుతాయి అని ఎక్కడైనా అడిగితే 5 రెట్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇటీవల ఏ దేశం ప్రయోగించింది హైపర్సోనిక్కి సంబంధించినటువంటి క్షిపణిని అంటే నార్త్ కొరియా. ఓకేనా. సో ఇలా ఈ క్వశ్చన్ని ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఓకే రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలోని మొట్టమొదటి ఓపెన్ రాక్ మ్యూజియాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ఏ నగరంలో ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఉపయోగపడుతుంది. జాగ్రఫీగా ఎలా పనికి వస్తుంది సార్ అంటే నేను చెప్తాను. ఓకేనా. ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి తిరువనంతపురం, ఆప్షన్ డి ఇండోర్. సో ఏమంటున్నాం, దేశంలోనే మొట్టమొదటి ఓపెన్ రాక్ మ్యూజియం అని అంటున్నాం. కేంద్ర మంత్రి ఎవరు? జితేందర్ సింగ్ గారు. ఇతను ఏ శాఖను నిర్వర్తిస్తున్నాడు, బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మినిస్టర్గా ఉన్నారు. ఓకేనా. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ మినిస్టర్ గారు అలాగే ఎర్త్కి సంబంధించినటువంటి బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. సో ఇతను ఏ నగరంలో ప్రారంభించాడు అని అంటే హైదరాబాద్ నగరంలో భారతదేశంలోనే మొట్టమొదటి ఓపెన్ రాక్ మ్యూజియాన్ని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో ఈ ఓపెన్ రాక్ మ్యూజియం గురించి ఏంటి అని అంటే భారతదేశంలోని వివిధ ప్రాంతాలకి చెందినటువంటి శిలలను సేకరించడం జరిగింది. భూమి చరిత్రకి సంబంధించి 3.3 బిలియన్ సంవత్సరాల నుంచి 55 మిలియన్ సంవత్సరాల వరకు ఉన్నటువంటి రాక్స్ని ప్రత్యేకంగా గ్యాదర్ చేసి ఈ మ్యూజియంలో ఉంచడం జరిగింది. ఈ మ్యూజియం అనేది ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. దీన్ని జితేందర్ సింగ్ గారు ఇటీవల ప్రారంభించారు అని అంటున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఓకే రైట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎలాన్ మస్క్ స్టార్లింక్ ఇండియా అధినేత రాజీనామా చేశారు. అతను ఎవరు? ఎలాన్ మస్క్కి సంబంధించి కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. అందులో స్టార్లింక్ అనేది కూడా ఒక కంపెనీ. సో ఎలాన్ మస్క్కి ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి జనరల్గా చెప్తున్నాను. స్పేస్ ఎక్స్ ఉంది, ఇది రీయూజబుల్ రాకెట్స్ని తయారు చేస్తూ ఉంది. అలాగే టెస్లా కంపెనీ ఉంది, ఇది బ్యాటరీస్ కార్ని తయారు చేస్తూ ఉంది. అలాగే స్టార్లింక్ ఉంది. ఈ స్టార్లింక్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మొబైల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంటర్నెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేబుల్ నెట్వర్క్ అంటే ఫైబర్ ద్వారా కానీ మొబైల్ టవర్స్ ద్వారా కానీ ఇంటర్నెట్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ ఈ స్టార్లింక్ ఏం చేయబోతుందంటే డైరెక్ట్ మొబైల్స్కి ఇంటర్నెట్ అనేది త్రూ శాటిలైట్స్ ద్వారా ఇవ్వబోతుంది. ఇప్పుడు ఎలా ఉంది టెక్నాలజీ అని అంటే ఇంటర్నెట్ అనేది షార్ట్ లైన్ నుంచి కేబుల్కి రావడం, దెన్ లేదు అని అంటే షార్ట్ లైన్ నుంచి మొబైల్ టవర్కి రావడం, అక్కడ నుంచి ఇంటర్నెట్ మనకు పాస్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్ మొబైల్స్కే షార్ట్ లైట్ ఇంటర్నెట్ని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆ ప్రోగ్రామే స్టార్లింక్. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి భారత్లో అధినేతగా ఉన్నటువంటి ఒకతను రాజీనామా చేశారు. అతను ఎవరు అని అంటున్నారు. సి ఆప్షన్ ఏ మోహిత్ గోయల్, ఆప్షన్ బి అమన్ గుప్తా, ఆప్షన్ సి సంజయ్ భార్గవ, ఆప్షన్ డి పీయూష్ మెహతా. ఎవరు రాజీనామా చేశారు అని అంటే సంజయ్ భార్గవ రాజీనామా చేశారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. స్టార్లింక్ ఇండియా డైరెక్టర్ సంజయ్ భార్గవ తన పదవికి రాజీనామా చేశారు. లింక్డ్ ఇన్ పోస్ట్ ద్వారా ఆయన ఈ సమాచారాన్ని అందించారు. ఇక భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్కి సంబంధించి లైసెన్స్ లేదని ప్రభుత్వం కొన్ని వారాల క్రితమే తెలిపింది. భార్గవకు సంబంధించి ఇది అక్టోబర్లో 2021లో ఈ కంపెనీకి తను జాయిన్ కావడం జరిగింది అధిపతిగా. ఆ తర్వాత 3 నెలల్లోనే ఈ పదవి నుంచి తప్పుకున్నట్లు చెప్తా ఉన్నారు. సో అలా మనం సంజయ్ భార్గవ పేరు గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి స్టార్లింక్కి సంబంధించి. ఓకే నెక్స్ట్, అంతర్జాతీయ సౌర కూటమి కొత్త సభ్యుడిగా ఏ దేశం చేరింది? ఆప్షన్ ఏ జమైకా, ఆప్షన్ బి అటిగ్వా మరియు బార్బుడా, ఆప్షన్ సి డొమినికా, ఆప్షన్ డి బహామాస్. సో ఏ దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి దానిలో 102వ దేశంగా చేరింది?
సో 101వ దేశం గురించి మనం ఇటీవల కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. 101వ దేశంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేరింది. దీని తర్వాత ఇప్పుడు 102వ దేశంగా చేరుతున్నటువంటి దేశమే ఇది. సో ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే యాంటిగ్వా మరియు బార్బుడా, ఇది రైట్ ఆన్సర్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో 102వ దేశంగా ఇప్పుడు ఇది చేరింది. గయానాలోని భారత్ ఐక్య మిషన్ దీనికి సంబంధించి ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం కూడా చేసింది ఆంటిగ్వా. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ ఫ్రేమ్వర్క్లో భారత్ ఐ కమిషన్కి సంబంధించినటువంటి శ్రీనివాస్ సమక్షంలో వీరు చేరారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది దాని సభ్య దేశాల్లో ఇంధన ప్రాప్యతను, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంధన భద్రతను, శక్తి పరివర్తనను నడపడానికి, సౌరశక్తి సాంకేతికతను విస్తరించడానికి దీనిని తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. క్లియరా? సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఎందుకు అని అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేసిందే భారత్ ఫ్రాన్స్ కలిసి దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు క్లాస్లో నేను చెప్పాను ఇది. సో ఇంతకుముందు 101వ దేశంగా ఎవరు చేరినారు అని అంటే అమెరికా చేరింది అని అంటున్నాం. 102వ దేశంగా ఇప్పుడు ఎవరు చేరారు అని అంటే ఇగో యాంటిగ్వా బార్బుడా చేరడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, దేనికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం హర్యానాలో ఉంది. సో ఎప్పుడు ఈ అలయన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఇలా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వినోద్ ఖన్నన్ ఏ ఎయిర్లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలను స్వీకరించారు? నియామకాలకి సంబంధించి ఇది ఎయిర్లైన్స్ గురించి కాబట్టి ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నాం. ఆప్షన్ ఏ ఇండిగో, ఆప్షన్ బి ఎయిర్ ఇండియా, ఆప్షన్ సి విస్తారా, ఆప్షన్ డి స్పైస్జెట్. దేనికి ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అని అంటే ఆప్షన్ సి విస్తారాకి సంబంధించి కొత్త సీఈఓగా ఎవరు వచ్చారు అని అంటే వినోద్ ఖన్నన్ వచ్చారు. సో ఇంతకుముందు ఎవరు దీనికి సీఈఓగా వ్యవహరించారు అని అంటే లెస్లీ తాంగ్ ఉన్నారు. సో డిసెంబర్ 31తో ఇతని పదవి పూర్తికాలం ముగియడంతో ఇప్పుడు అతని ప్లేస్లోనే వినోద్ ఖన్నన్ వచ్చారు. ఎయిర్లైన్స్ విస్తారాకి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు వినోద్ ఖన్నన్, కొత్త సీఈఓ. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సైన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్. సో విద్యుదయస్కాంత వికిరణానికి వ్యతిరేకంగా సమర్థవంతమైన రక్షణ కవచంగా పనిచేసే 5G మైక్రోవేవ్ అబ్జర్వర్స్ని ఇటీవల ఏ రాష్ట్ర శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తమిళనాడు. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు 5G మైక్రోవేవ్ అబ్జర్వర్స్కి సంబంధించి కనుగొనడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది? అంటే కేరళ అండి. కేరళకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఏం చేసినారు అని అంటే ఈ సైంటిఫిక్ గ్రూప్ 5G మైక్రోవేవ్ అబ్జర్వర్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి పైన పనిచేశారు. విద్యుదయస్కాంత వికిరణానికి వ్యతిరేకంగా సమర్థవంతమైనటువంటి రక్షణ కవచంగా పనిచేయడానికి సంబంధించిందే ఇది. సో ఎలక్ట్రిక్స్ భాగాలకి సంబంధించి పెరుగుతున్నటువంటి పరిశోధన ప్రపంచంలో విద్యుదయస్కాంత కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది. వీటి నుంచి రక్షణ కల్పించడం కోసమే వీరు ఏం చేశారు అని అంటే ఈ అత్యాధునిక పరికరాలకి సంబంధించి విద్యుదయస్కాంత జోక్యాన్ని తగ్గించడానికి, మానవుల ప్రాణాలను కానీ ఇతర ప్రాణుల జీవులని కాపాడడానికి కానీ ఈ 5G మైక్రోవేవ్ అబ్జర్వర్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎలక్ట్రిక్స్లో వాడుతున్నటువంటి ఏదైతే విద్యుదయస్కాంతానికి సంబంధించినటువంటి పొల్యూషన్ ఉందో దాని నుంచి కాపాడడానికి. ఓకే, సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకం కింద ఏ రంగాలకు ఇది వర్తిస్తుంది? స్టేట్మెంట్ 1 సాంకేతిక దుస్తులు, స్టేట్మెంట్ 2 ఔషధాలు, స్టేట్మెంట్ 3 మొబైల్ ఫోన్ తయారీ, స్టేట్మెంట్ 4 స్పెషాలిటీ స్టీల్. సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ బి 2, 3, 4 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 4 మాత్రమే, ఆప్షన్ డి 5 అన్ని. దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే సి. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ని ఎవరు ప్రకటించారు అని అంటే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు దీనిని ప్రకటించడం జరిగింది. ఎవరంటున్నాం? నిర్మలా సీతారామన్ గారు ఈ ప్రోగ్రామ్ని ప్రకటించడం జరిగింది. ఎప్పుడు? 2020వ సంవత్సరంలో. ఏ ప్రోగ్రామ్ అని అంటున్నాం?
ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేటువంటి దానిని. సో దీనికి ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీనికి సుమారుగా ఎంత బడ్జెట్ని పెట్టారు అని అంటే 1.97 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. ఇలా ఈ పథకం అనేది PLI స్కీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఏమంటున్నాం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని అంటున్నాం. ఇలాంటి పథకాల గురించి బాగా గుర్తుంచుకోవాలండి. ఎగ్జామ్లో ఇలాంటివే ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. చూసారా, ఇక్కడ క్వశ్చన్ స్టేట్మెంట్ లెవెల్లో ఇచ్చాడు, ఇందులో సరైనది ఏది గుర్తించండి అని అంటున్నాడు. ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు ఇలానే వస్తాయి. సో కాబట్టి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నేనేమన్నాను, PLI అని అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనే స్కీమ్ అంటున్నాం. దీన్ని నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు. ఎప్పుడు అని అంటే 2020లో. సో దీనికి ప్రధానమంత్రి గారు ఆమోదం తెలిపారు. దీనికి ఇప్పటి వరకు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అని అంటే 1.97 లక్షల కోట్లు. సరే, ఎందుకు ఈ స్కీమ్ని ప్రారంభించారు అనంటే తయారీ రంగంలో ప్రొడక్షన్లో ఛాంపియన్స్గా కంపెనీస్ని తయారు చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అంతేనా సరే, ఇంకేమన్నా ఉందా అనంటే ఇంకా ఇందులో ఉద్యోగాలకి సంబంధించినటువంటి దాన్ని పెంచేందుకు అంటే ఉద్యోగాల సృష్టి కోసం కూడా ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. తయారీ రంగాన్ని పటిష్టం చేయడం, ఛాంపియన్స్గా కంపెనీలు నిలపడం, ఉద్యోగాల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం వీటిని తీసుకొచ్చారు అని అంటున్నాం. సో ఈ స్కీమ్ని ఎవరు ప్రారంభించారు, ఎవరు ప్రకటించారు అంటే నిర్మలా సీతారామన్ గారు అంటున్నాం. సో ఆన్సర్ వచ్చి ఏంటి అంటే పైవన్నీ అండి. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్కి సంబంధించి ఫార్మాస్యూటికల్స్, మొబైల్ ఫోన్లు, స్పెషాలిటీ స్టీల్, ఆటో కాంపోనెంట్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ ఇలా మొదలైనటువంటి 13 రంగాలకి సంబంధించి ఇక క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్కి సంబంధించినటువంటి పథకంలో మొత్తం ఎన్ని రంగాలకి ప్రాధాన్యతనిస్తున్నారు అన్నప్పుడు 13 రంగాలు అని చెప్పేసి గుర్తుంచాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి మొత్తం బడ్జెట్ ఎంత అని అంటే 19.70 బిలియన్లు అని అంటున్నారు. నేను చెప్పిన దానికి ఇది దగ్గరగానే ఉంటుంది. నేనేం చెప్పినాను, 1.97 లక్షల కోట్లు అన్నాను, ఇది కూడా అంతే. ఓకేనా? సో 1 బిలియన్ 1970 బిలియన్ల రూపంలో ఇచ్చారు. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో వినిపిస్తున్నటువంటి CERT ఇన్ అనేటువంటి పదం దేనికి సంబంధించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్కడా చూడరు. సో వీటిని పక్కాగా గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. CERT ఇన్ అనేటువంటి పదం దేనికి సంబంధించింది? స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఇండియన్ జెనోమిక్స్ కన్సర్టియం, సైబర్ సెక్యూరిటీ, ఆప్షన్ డి సెంట్రల్ బ్యాంక్ మద్దతు ఉన్నటువంటి డిజిటల్ కరెన్సీ. చెప్పండి ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి అని అంటే ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటిది. ఏమంటున్నాం? ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఓకేనా? కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏమన్నాం? CERT అని చెప్పేసి అన్నాం. అంటే ఏంటి? కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది భారత ప్రభుత్వ ఎలక్ట్రిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఒక కార్యాలయం. ఓకేనా? సో హ్యాకింగ్ మరియు షిప్పింగ్ వంటి సైబర్ సెక్యూరిటీ బెదిరింపులను ఎదుర్కోవడానికి ఇది ఒక నోడల్ ఏజెన్సీ. ఇది భారతీయ ఇంటర్నెట్ డొమైన్ల భద్రతకి సంబంధించినటువంటి రక్షణని బలోపేతం చేస్తున్నటువంటిది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్ వాల్యూ అనే పదం దేనికి సంబంధించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్, సైన్స్కి సంబంధించి. వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం, సంక్రమణ ప్రసారం, సూపర్ కండక్టివిటీ, సెంట్రల్ బ్యాంక్ రెపో రేట్. దేనికి సంబంధించింది ఆర్ వాల్యూ అంటే? మీరు రెగ్యులర్గా చదువుతున్నటువంటి సబ్జెక్ట్స్తో పాటు ఇలాంటి పదాలను, ఇలాంటి సబ్జెక్ట్ని నేర్చుకుంటేనే ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. ఓకేనా? మరి ఆర్ వాల్యూ అంటే దేనికి సంబంధించింది అంటే ఇది సంక్రమణ ప్రసారానికి సంబంధించింది. పునరుత్పత్తి సంఖ్య లేదా ఆర్ అనేది వైరస్ సోకిన వ్యక్తి నుంచి సగటు ఎంతమందికి వైరస్ సోకుతుందో సూచిస్తుంది ఆర్ వాల్యూ అనేది. మరో మాటలో చెప్పాలంటే వైరస్ ఎంత సమర్థవంతంగా వ్యాప్తి చెందుతుందో వివరిస్తుంది.
ఆర్ విలువ 1 కంటే తక్కువగా ఉంటే వ్యాధి నెమ్మదిగా వ్యాపిస్తుందని అర్థం, ఇంకా ఎక్కువగా ఉంటే బాగా స్ప్రెడ్ అవుతుందని అర్థం. సో అలా ఆర్ వాల్యూ అనేది దేనికి సంబంధించిందంటే సంక్రమణ ప్రసారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ అనేది వస్తుంది, ఇందులో ఒమిక్రాన్ వేరియంట్ ఉంది. సో ఇది చాలామందికి స్ప్రెడ్ అవుతుంది అంటే ఆర్ వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉన్నట్లే కదా. సో ఇలా ఒక వ్యక్తి నుంచి చాలామంది వ్యక్తులకి వైరస్ అనేది త్వరగా స్ప్రెడ్ అవుతున్నటువంటి దానికి సంబంధించి చెప్తున్నదే ఆర్ వాల్యూ. యనాది తెగ స్థానికంగా ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, తెలుగు స్టేట్స్కి సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందండి. యనాది అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. భారతదేశంలోని షెడ్యూల్ తెగలలో వీరు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు మరియు ప్రకాశం జిల్లాలలో నివసిస్తున్నారు. వాళ్ళే యనాదికి సంబంధించినటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మలకా జలసంధి కింద ఏ దేశానికి చెందినటువంటి బేసిన్లో ఉన్నాయి? మలకా జలసంధి జాగ్రఫీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. థాయిలాండ్ మరియు ఇండోనేషియా మరియు మలేషియా, కంబోడియా మరియు థాయిలాండ్, వియత్నాం మరియు బ్రూనై. సో దేనికి సంబంధించింది మలకా జలసంధి అని అంటే ఇది ఇండోనేషియా మరియు మలేషియాకి సంబంధించిందండి. మలకా జలసంధి మలాయ్ ద్వీపకల్పం మలేషియాకి సంబంధించి, ఇండోనేషియా ద్వీపం సుమత్రాకి సంబంధించినటువంటి దాని మధ్య 580 మైళ్ళు అంటే 930 కిలోమీటర్ల పొడవున్నటువంటి సన్నటి నీటి విస్తీర్ణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మలక్కా జలసంధికి సంబంధించి ఎంత పొడవుతో ఉంటుంది అది అని అంటే 930 కిలోమీటర్లు, మైళ్ళ రూపంలో చెప్పినప్పుడు 580 మైళ్ళు. భారతీయ మరియు పసిఫిక్ మహాసముద్రాల మధ్య ప్రధాన షిప్పింగ్ ఛానల్గా ఉన్నది. ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన షిప్పింగ్ లైన్లలో ఒకటి మలక్కా జలసంధి. ఓకే రైట్. ఇక నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి, క్రింది ప్రకటనలు పరిశీలించండి. చైనా తర్వాత బంగారం వినియోగంలో భారత్ 2వ స్థానంలో ఉంది. గత 5 ఏళ్లలో భారత్లో బంగారం దిగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి. సరైన ప్రకటనను ఎంచుకోండి. స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్. ఆప్షన్ ఏ కేవలం 1, ఆప్షన్ బి కేవలం 2, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సో స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, బంగారానికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో మరి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే కేవలం 1 మాత్రమే. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక బంగారాన్ని వినియోగిస్తున్నటువంటి దేశం భారతదేశం. ఇది క్లియర్, మీ అందరికీ తెలుసు. అయితే వరుసగా 3 సంవత్సరాల నుంచి వృద్ధి అనేది జరిగింది బంగారానికి సంబంధించి. కానీ ఆ తర్వాత 2020 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో బంగారం దిగుమతులు పూర్తిగా పడిపోయాయి. దీంతో సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏదైతే ఉందో అది రాంగ్ అయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ పెరుగుతున్నాయి. ఓకేనా? సో ఇలా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ట్రిప్స్ అగ్రిమెంట్ దేనికి సంబంధించినది? డేటా నియంత్రణ, మేధో సంపత్తి, బ్లాక్ చైన్, జెన్యూ ఇంజనీరింగ్. దేనికి సంబంధించి ట్రిప్స్ అగ్రిమెంట్? సో అగ్రిమెంట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక అగ్రిమెంట్ గురించి చెప్తా ఉన్నాం, ఎగ్జామ్లో రావచ్చు. సో ట్రిప్స్ అనేటువంటి అగ్రిమెంట్ మేధో సంపత్తికి సంబంధించినటువంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ట్రిప్స్ మేధో సంపత్తి హక్కులకి సంబంధించినటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్కి సంబంధించింది. మేధో సంపత్తి హక్కులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాను, అది రాంగ్. సో వాటికి సంబంధించినటువంటి వాణిజ్య సంబంధిత అంశాలపై WTO ఒప్పందం ట్రిప్స్ మేధో సంపత్తి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీపై అత్యంత సమగ్రమైనటువంటి బహుపాక్షిక ఒప్పందం. ఇది ఎక్కడ జరిగింది అని అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి WTOలో జరగడం జరిగింది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించింది, మేధో సంపత్తి హక్కులకు సంబంధించిందే ట్రిప్స్ అగ్రిమెంట్. ఓకేనా? సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మీరు పూర్తిగా అప్డేట్ చేసుకోండి. ఇలా మీకు ఇస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ తెలుసు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా. ఇలాంటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.